ఎట్లా వలన కానీ తల్లిదండ్రులు నువ్వు చట్టోళ్ళు అయిపోయినా కూడా నువ్వు వాళ్ళకి తిట్టద్దు, నటించద్దు, వాళ్ళ మీద చేయద్దు. నువ్వు వాళ్ళు తిట్టి నప్పించి చేయదితే నరకానికి వెళ్ళిపోతావు. తల్లిదండ్రుల మీద చేయద్దు. ముఖ్యంగా మొదటి ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏమంటే నీ తల్లిదండ్రులనే నువ్వేం చేయాలట? సన్మానించాలంట. నువ్వు సన్మానిస్తే భూమి మీద నువ్వు బహుకాలం బతుకుతావంట. నీకు ఆయుష్ పెరుగుతుందంట. ఆయుష్ ఏమైందంట? పెరుగుతుందంట. నీ తల్లిదండ్రులని సన్మానించుని దేవుడే మొదటి ఆజ్ఞ చెప్పాడు. అది మనం పాలించాలి. మొదటికి ఎవరు మనం గౌరవిందా? తల్లిదండ్రులకి వెళ్ళాలి. తల్లిదండ్రులు కొందరు ఏం చెప్తారంటే, పోతారు కదా, మా నాకు ఆశీర్వాదమేనే పోయి అమ్ముతా పోయి కాలు మొక్కుని ఆశీర్వాదం తీసుకుంటాను, నువ్వు బాగుండపాడు కదా. కానీ నువ్వు ఉత్త కాలం మొక్కితే కాదు, అమ్మ మనసు నప్పించుకుంటావు. అమ్మ పోయేస్తాడంటే నీకు మంచిది కడినప్ప అని ఎంతో మనస్ఫూర్తిగా అమ్ముతుంది. అది ఆశీర్వాదంగా మారి మనల్ని అభివృద్ధికి నడిపించి మనకు ఆవశ్యకత పెంచుతుంది. ఆవశ్యకత మనకి ఏం చేస్తుంది? పెంచుతుంది. మనం భూమి మీద చాలా కాలం ఉంటామంట. దేవుని వాక్యం నేరుగా చెప్తానది, తల్లి తండ్రిని సన్మానించేవాడు భూమి మీద చాలా కాలం బతుకుతాడంట. హల్లెలూయా. తల్లిదండ్రులు మనం గౌరవిస్తే దేవుని గౌరవించినట్ల. తల్లిదండ్రులు గౌరవించలేదంటే దేవుడు కూడా ఒప్పలేదు. దేవుడికి కూడా నువ్వు ఇచ్చే గౌరవం అక్కర్లేదు. నువ్వు తల్లిదండ్రులే చూసి గౌరవించినాడు, నన్నేం గౌరవిస్తాడని దేవుడు అడిగాడు. మొదటిగా మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు మనం ఏం చేయాలా? సన్మానించాలా, గౌరవించాలా. ఈరోజు చాలా మంది బిడ్డలు పిలుచుకోవడం అప్పుడే మనకు చెప్పుకుంటుంది. ఈ వాక్యాన్ని ఏంటంటే వాళ్ళు ఎంత జీవితంలో మార్పు వచ్చి తెలుస్తా మీకు. వాళ్ళకి మీరు విషయం వచ్చేస్తే వాళ్ళ దావలో ఉంటారు, వాళ్ళ మొబైల్లో ఉంటారు. చూడండి, ఎవరన్నా యా బిడ్డన చూడండి. పోతే నేను ఇక్కడ కోలార్ పోతే ఇక్కడ బైరగూడ స్కూల్ అని వస్తుంది. నువ్వు యా మగబిడ్డ చేతులలో చూడి, యా ఆడబిడ్డ చేతులను చూడి, మొబైల్లోనే బిజీగా ఉంటారు. ఎవరు మాట్లాడినా కూడా ఒక మాట అంతే, మొబైల్లోనే బిజీగా ఉంటారు. నువ్వు నీ బిడ్డ ఇంట్లో ఉన్నా కూడా మొబైల్లోనే బిజీగా ఉంటారు. మొబైల్ ఏం నేర్పిస్తుంది తెలుసా? ఏం నేర్పిస్తుంది తెలుసు? దాంట్లో చెడ్డ ఉంది, మంచిది ఉంది. చాలా చెడ్డ పాపానికే మన మనసుని ఆకర్షిస్తుంది. అదే ఇక్కడ తోడుకొచ్చి బిడ్డల్ని అంతా తోడుకొచ్చి దేవుని మందిరంలో కూర్చోబెట్టి ఈ వాక్యాలు వాళ్ళ చెవుల్లోకి వేసింటే వాళ్ళ మార్పు వస్తుందా లేదా? మనం చెప్తాడు, అది సొంత మాటలు కాదు, సొంత ఎవరు నేర్చుకొచ్చింది కాదు. ఇది సత్యమైన మాటలు, దేవుని మాటలు. దేవుని మాట ఏమంటుందంటే నువ్వు తల్లిదండ్రులు మొదటిగా గౌరవించాలా, వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళ మాటకి ఏం చేయాలంట? లోబడాలంట. చూడండి, విమోచన కాండ 20:12 చూడండి. ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಸನ್ಮಾನಿಸಬೇಕು. ಸನ್ಮಾನಿಸಿದರೆ ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿನಗೆ ಅನುಗ್ರಹಿಸಿರುವ ದೇಶದಲ್ಲಿ ನೀನು ಬಹುಕಾಲ. చూడు, ఇక్కడ కూడా నీ తల్లి తండ్రిని నువ్వు సన్మానించాలా, వాళ్ళ మనసు నప్పించొద్దు, వాళ్ళు చెప్పినట్లు విను, వాళ్ళని ప్రేమించు, వాళ్ళని బాగా చూసుకో. అప్పుడు ఇట్లా చేస్తే నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు బహుకాలం ఉంటావని ఈ వాక్యంలో కూడా చెప్తాను. నీకు ఆవశ్యం కావాలంటే, ఆనందం కావాలంటే, ఆరోగ్యం కావాలంటే నువ్వేం చేస్తున్నా? తల్లిదండ్రులు గౌరవించాలి. తల్లిదండ్రులు గౌరవించాడు, దేవుని గౌరవించాడు. నువ్వు తల్లిదండ్రులు ఇష్టపెట్టేసి దేవుని మాత్రం గౌరవిస్తే దేవుడు అవి స్వీకారం చేస్తాడు. మొదటి ఆజ్ఞ ఏమంట? నీ తల్లిదండ్రుల్ని నువ్వేం చేయాలంట? సన్మానించాలంట. నీ తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించాలంట. చూడండి, కొలస్స 3:20 చూడండి. కొలస్స 3:20. ಮಕ್ಕಳೇ, ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳ ಮಾತನ್ನು ಕೇಳಿರಿ. ಇದು ಕರ್ತನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಮೆಚ್ಚುಗೆಯಾಗಿದೆ. ತಂದೆಗಳೇ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಕೆಣಕಿ ಅವರಿಗೆ ಮನಗುಂದಿಸಬೇಡಿರಿ. ఇక్కడ తల్లిదండ్రులను సన్మానిస్తే అది దేవునికి ఏమైతుందంటే
మెచ్చిక అంటే ఏమే? నువ్వు తల్లిదండ్రులను సన్మానిస్తే దేవునికి ఇష్టమైందండి. మళ్ళీ తల్లిదండ్రులు కూడా ముందు రాసింది, బిడ్డలకి కోపంగా మాట్లాడదంట, కోపం వచ్చే మాటలు మాట్లాడదని దేవుని వాక్యం చెప్తుంది. మొదటిగా మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలా? గౌరవించాలి. తల్లిదండ్రులు మనం ఏం చేయాలా? గౌరవించాల. కారణం ఏం చేయాలి? తల్లిదండ్రులనే గౌరవించాలి. వాళ్ళ మాటలు వినాలా. అయితే వాళ్ళ మాట వినాలని తల్లే నువ్వు చెడు చేయి అది ఏంటంటే వినాలా, వినకూడదు. అది ఏం చెప్తారంటే వాళ్ళకి కోపం తెచ్చేవిగా మాటలు మీరు మాట్లాడారు. అట్లాంటి తల్లిలు ఎవరు కూడా వాళ్ళకి చెడు మాటలు నేర్పారు. అట్లా వాళ్ళు కూడా కొందరు ఉంటారు, లేదనకి లేదు. తల్లిదండ్రులు బిడ్డలు చంపిన